141. When white light is passed into a prism, it splits into. White light is passed into a prism, it splits into. ఎన్ని కలర్స్గా విడిపోతుంది? ఇంతకుముందు చెప్పినాను కదా, ఒక పట్టకం మీద ఒక ప్రిజం మీద కనుక తెల్లని కాంతిని కనుక వేస్తే అది 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. ఎన్ని రంగులుగా విడిపోతుంది? 7 రంగులు. VIGBYOR విబ్జిఆర్గా విడిపోతుంది. ఎన్ని రంగులు? 7 కలర్స్గా విడిపోవడం జరుగుతుంది. So here 142 question. What is the 142 question? So 142 question is, the middle color in sunlight spectrum is. సన్లైట్ స్పెక్ట్రంలో, సోలార్ స్పెక్ట్రంలో, సూర్యకాంతి వర్ణపటంలో మధ్యలో ఉండే రంగు ఏమిటి అని అడుగుతున్నాడు. మధ్యలో ఉండే రంగు మనకేం తెలుసు? VIBGYOR ఇది సోలార్ స్పెక్ట్రంలో వచ్చే రంగులు. అంటే తెల్లని సూర్యకాంతిని ఒక పట్టకం మీదుగా పంపించినప్పుడు, ఒక ప్రిజం మీదుగా పంపించినప్పుడు అది 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. 7 రంగులుగా విడిపోతుంది. ఆ 7 రంగులు ఏంటిది? VIBGYOR విబ్జిఆర్. సో ఇవి 7 రంగులు. ఈ 7 రంగుల్లో మధ్యలో ఉండే రంగు ఏదన్నాడు? ఇటొకటి తీసేయండి, ఇటొకటి తీసేస్తే అప్పుడు మధ్యలో ఉండే రంగు ఏంటిది? గ్రీన్ రంగు, గ్రీన్ కలర్. మధ్యలో ఉండే రంగు ఏముంటుంది? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఉండే రంగు ఏ కలర్ అవుతుంది? గ్రీన్ కలర్ అవుతుంది. మీరు ఈ VIBGYORని గుర్తుంచుకోవాలి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇవి 7 రంగులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. 143లో ఏముంది? క్వశ్చన్ నెంబర్ 143లో the image formed by a convex mirror is. Image formed by a convex mirror. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంది? కుంభాకార దర్పణము. కుంభాకార దర్పణము, ఇట్లాంటి కుంభాకార దర్పణము. ఓకేనా? జస్ట్ వెయిట్. సో కుంభాకార దర్పణము లోపలి సైడ్ ఏమవుతుంది? కోటింగ్ చేయబడి ఉంటుంది. బయట సైడ్ ఏదైతే ఉందో ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఉబ్బెత్తుగా ఉన్న రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ఉంటే దాన్ని కుంభాకారము అనాలి. కుంభాకార దర్పణము. ఈ కుంభాకార దర్పణంలో ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? ఇమేజ్ ఫార్మ్డ్. ప్రతిబింబము ఏ విధంగా ఉండడము జరుగుతుంది? ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? కుంభాకార దర్పణం ముందట వచ్చే ప్రతిబింబము ఎప్పుడు కానీ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ అంటే ఏంది? ఎరెక్ట్ అంటే ఏంది? నిట్ట నిలువుగా ఉండడము. అంటే దీని ముందర ఏదైనా ఆబ్జెక్ట్ని పెడితే దాని యొక్క ఇమేజ్, ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉంటే ఇమేజ్ కూడా అదే విధంగా ఏర్పడడం జరుగుతుంది. మరియు ఆబ్జెక్ట్ యొక్క సైజు కంటే ఇమేజ్ యొక్క సైజు ఎట్లా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటే డిమినిష్డ్ అంటారు. సో దట్స్ వై whenever an object is placed in front of convex mirror, in front of what? Convex mirror. So our image is formed erected and diminished. So erected ఇది పెద్ద, ఇది ఎట్లా ఉంటే ఇది అట్లానే వచ్చింది. ఇంత పెద్దగా ఉంటే ఇది చిన్నగా వచ్చింది. డిమినిష్డ్ ఫామ్ అవడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 145. క్వశ్చన్ నెంబర్ 145. ద ఇమేజ్ విచ్ కెన్ బి కాట్ ఆన్ ఎ స్క్రీన్ ఈజ్ కాల్డ్. తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు? తెర మీద పట్టగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు? సో మనము ఏదైనా ఒక ఇమేజ్ కనుక ఫామ్ అయితే ఈ ఇమేజ్ని స్క్రీన్ మీద, తెర మీద కనుక పట్టగలిగితే దాన్ని ఏమనాలి? రియల్ ఇమేజ్ అనాలి. తెర మీద పట్టలేకపోతే దాన్ని వర్చువల్ ఇమేజ్ అనాలి. ఏమనాలి? వర్చువల్ ఇమేజ్ అంటారు. తెర మీద పట్టలేకపోతే వర్చువల్ ఇమేజ్. మనకి ఇమేజ్లో 2 రకాలు, రియల్ ఇమేజ్ ఒకటి, వర్చువల్ ఇమేజ్ ఒకటి. రియల్ ఇమేజ్ అంటే తెర మీద పట్టగలుగుతాము, వర్చువల్ ఇమేజ్ను తెర మీద పట్టలేము. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్గా ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎరెక్టెడ్గా ఉంటుంది అనే ఈ 2 విషయాలను గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్